హాయ్ బ్రో, ఎలా ఉన్నారు అందరూ? నేను భారతీయుడు మూవీ రావడం జరిగింది. సినిమా అయితే మామూలుగా లేదు భయ్య. కళ్ళని నీళ్ళు పెట్టేసుకుంటారు వచ్చారంటే. ఎందుకు వచ్చారో బాబు థియేటర్ కనిపిస్తుంది, అంత బాగుంది సినిమా. అంటే నేను రివర్స్లో చెప్తానమాట, మీరు దయచేసి తొందరపాటి పనులు మానేసుకుని థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా అయితే ఇది కాదు. ఎందుకంటే శంకర్ డైరెక్షన్ అంటే ఒక లెవెల్లో ఉంటుంది మూవీ. శంకర్ డైరెక్షనా కాదా అని మీకే పొరపించకపోతుందన్నమాట. నిజంగా చెప్తున్నా, సినిమా అయితే అట్టర్ ఫ్లాప్, డౌటే లేదు. అందులో డబ్బులు వేస్ట్, టైం వేస్ట్. అసలు కమల్ హాసన్ ఎందుకు డేట్లు ఇచ్చాడో తెలియదు, ఈడేం చేసాడో తెలియదు, అనిరుద్ధ్ మ్యూజిక్ ఏం కొట్టాడో తెలియదు. బుర్ర పిచ్చెక్కిపోయింది భయ్య, మామూలు కాదు భయ్య. బ్రహ్మోత్సవం తర్వాత నేను ఫస్ట్ టైం దాన్ని మించిపోయింది అట్టర్ ఫ్లాప్ ఇది. నిజంగా చెప్తున్నా, చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే రామ్ చరణ్ కెరీర్కి ఎఫెక్ట్ పడుతుంది. శంకర్ మూవీస్ అంటే ఒక లెవెల్, కానీ ఆయన మరి తాగి చేసిండో లేకపోతే టాబ్లెట్ వేసుకొని చేసిండో లేకపోతే దేంతో ఉండి చేసిండో నాకు ఏం అర్థం కాలే మూవీ. ఏంటి అసలు జనాలందరినీ పిచ్చోళ్ళు చేశాడు, అది మాత్రం నిజంగా. ఎందుకంటే ఎప్పుడు 28 years బ్యాక్ మూవీ, అప్పుడు కమల్ హాసన్ ఇప్పుడు కమల్ హాసన్ చూడడానికి ఏమన్నా ఇడ ఆడు మళ్ళీ ఆడు ఏముంటుందని చక్రం వేసుకొని తిరుగుతాడు మొత్తం. ఏళ్తా ఈ మరం ఇచ్చినట్టు, ఇగో మరం ఎట్లా గొర్రెలు, నిజం గొర్రెలు అయిపోయాం. మూవీ చూసే గొర్రె అయిపోయాము, భారతీయుడు మూవీ చేసి గొర్రె అయిపోయాం భయ్యా. బయటకు వచ్చే డబ్బులు బొక్క, నిద్ర లేదు. 11 బీర్లు తాగినా నైట్ దోళ తీరిపోయింది నాకు. హ్యాంగ్ ఓవర్ మొత్తం ఇక్కడ. మార్నింగ్ కూడా వెళ్ళి తాగుదాం అనుకున్నా, హ్యాంగ్ ఓవర్ సరిపోయింది. శంకర్ మొత్తం అంటే నాకు బీపీ మామూలుగా రావట్లేదు. శంకర్ ఎదురుగున్నాడు కొడేస్తాను నా కొడుకుని మళ్ళీ. నిజంగా చెప్తున్నా, అసలు ఏం తీసిండు భయ మూవీ, అట్టర్ ఫ్లాప్ భయ మూవీ మొత్తం. అయ్యా బాబోయ్, ఎన్ని కోట్లు, ఎవడమ్మ బూతులు కూడా వచ్చేస్తున్నాయి, ఎవడ సొమ్ము. నిర్మాత నిజంగా డబ్బులన్నీ బొక్క, టైం బొక్క. మెయిన్ దయచేసి నా మాట విన్నవించుకొని థియేటర్ వరకు అయితే మీరు రాకండి. పెట్రోల్ ఖర్చు కూడా మీకు వేస్టే. మూవీ అయితే అట్టర్ ఫ్లాప్. కమల్ హాసన్ అయితే మామూలుగా లేదన్నమాట. అంటే మనం కూడా ఎందుకు పని చేయమన్నా. నిజంగా ఆడు సినిమా వచ్చినప్పుడు నేను పాకుతున్నాను అనుకుంటా, నేను పాకుతూ ఉంటాను. కానీ ఇప్పటికాడ అలా ఉన్నా, నేను ఎదిగిపోయి నాకు 2 కొడుకులు కూడా. అలా అయిపోయింది ఏంటి పిచ్చి. లేదన్నా, మూవీలో స్టోరీ లేదు, మ్యూజిక్ లేదు, సాంగ్స్ లేవు. అసలు స్టోరీ ఉంటేనే కదా నచ్చడానికి. ఏ ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చడానికి బ్లూ ఫిలిం తీసినట్టు తీసిండా నా ఫస్ట్ సాంగ్. బ్లూ ఫిలిం కన్నా డైరెక్షన్ ఏమైనా మర్చిపోయాడా లేదా పిచ్చోడు అయిపోయాడా నాకు అర్థం కాదు. అంటే 2 మూవీస్లో అడిగేయడం అని అనుకుంటా. ఈ ఎఫెక్ట్ నిజంగా చెప్తున్నా గేమ్ చేంజర్ మీద పడుతుంది. దయచేసి అర్థం చేసుకో శంకరు, నీకు దోళ తీరిపోయింది ఇంకంతే. ఇదే నిజంగా భయపడతారు, ఎందుకంటే శంకర్ పని అయిపోయింది, ఇంకేం లేదు. వేస్ట్ మీద వేస్ట్. అవును భయ, అవునవును. అంటే రాజమౌళి, మణరత్నం, శంకరు ఆ లెవెల్ కదా. ఈ మధ్యన ఎర్రగడ్డ అనుకుంటా మొన్న వచ్చి పోయిండే హైదరాబాద్కి. అక్కడ ఏదో కొంచెం టాబ్లెట్ ఏదో రాంగ్ వేయడం వల్ల సినిమాకి ఎలా తీయాలి, ఎడిటింగ్ ఎలా తీయాలి. అసలు శంకర్ మూవీ అంటే నిజంగా చెప్తున్నా, ఆయన ఓవర్ దరిద్రం అయిపోయింది మూవీ మొత్తం. సిద్ధార్థ్ యాక్టింగ్ వరస్ట్ లో వరస్ట్ అన్న, మామూలు వరస్ట్ కాదు. ఎంత వరస్ట్ అంటే బ్లూ ఫిలిం తీసుకుని బతికేస్తారు శంకరి సార్. ఎందుకంటే అది ఆ సాంగ్స్ అట్లా ఉన్నాయి, ఎందుకు తీసిండో తెలియదు, ఏంటో తెలియదు. ఆ సాంగ్స్లో బిగినీలు ఏంటి, ఫ్యామిలీ చూడాలా లేదా, లేడీస్ రావాలా లేదా మూవీకి. శంకర్ మూవీ అంటే ఎట్లా ఉంటుంది, ఒక లెవెల్లో ఉండాలి. అయిపోయింది మూవీ అంతే అట్టర్ ఫ్లాప్. సిద్ధార్థ యాక్టింగ్ అయితే పర్వాలేదు అనిపించింది ఫస్ట్ హాఫ్ అంతానే. రేటింగ్ అయితే 0 కన్నా తక్కువ ఉంటే ఇస్తాను నేను. 1996 అప్పటికి పుట్టి 3 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు చూసిన సినిమా బాగుంది, ఇది నాకు అంత అనిపించలేదు. ఇప్పుడు సినిమా మీద అవగాహన ఉంది, ఆలోచన ఉంది, ఆలోచించే విధానం ఉంది. కానీ సినిమా నాకు అంత ఆకట్టుకోలేదు. శంకర్ గారు ఎలా పెట్టి తీసుకున్నాడు, కానీ నేను పుట్టకముందు తీసిన సినిమా బాగుంది చక్కగా చూడడానికి. సరే ఇప్పుడు జనరేషన్ దగ్గర సినిమా అనుకుంటాం, కానీ ఇక పార్ట్ 2 అయినా ఒక ఇంటేజ్ ఇచ్చారు కాబట్టి మొత్తం క్లైమాక్స్ అంతా అందులో చేపడతారు అన్నారు. వాట్ ఎవర్ మేము ఏదైనా అనుకున్నాం. సినిమా అయితే రెహమాన్ మ్యూజిక్ కూడా అప్పుడు ప్లస్ అయింది. ఇప్పుడు మరి అనిరుద్ధ్ మ్యూజిక్ ఆ లెవెల్లో బ్యాలెన్స్ చేయలేదా మరి? మ్యూజిక్ బాగుంటే కాదమ్మా, ఒక సినిమాకి ఏం కావాలా, సాంగ్స్ కావాలా, ఎలివేషన్స్ కావాలా, స్టోరీ కావాలా, అన్నీ కావాలా. కానీ సినిమాలో మ్యూజిక్ అంటే ఏం లేదు. అప్పుడంటే ఏఆర్ రెహమాన్ గారు ఉన్నారు కాబట్టి ఇచ్చారు. ఇప్పుడు అనిరుద్ధ్ మ్యూజిక్ ఆకట్టుకోలేదు. అసలు స్టోరీయే కంపారిజన్ కాలే. అసలు కమల్ హాసన్ గారి సినిమా, శంకర్ గారి సినిమా అంటే ఒక లెవెల్ ఉంటుంది. శంకర్ గారి సినిమా అంటే మనకు తెలిసిందే, కానీ కంపారిజన్ కాలేదు కాబట్టి నాకు అంతగా ఆకట్టుకోలేదు. జస్ట్ యావరేజ్ సినిమా, చాలా బాధపడ్డాం సినిమా చూడడానికి కూడా. ఆ లెవెల్ అంతే అమ్మ. ఎంత టెక్నాలజీ వాడినా కానీ సినిమాలో డెప్త్ అయితే లేదురమ్మా. కాబట్టి చూడడానికి కొంచెం ఏదో అనిపించింది.
ఓవరాల్గా సినిమా యావరేజ్ మూవీ నాకు అనిపించింది. థ్యాంక్ యూ. ఏంటంటే నాకు డిసప్పాయింట్ అయి ఉన్నది. అంతగా ఏం లేదంటే కొత్తగా ఉండాలి. భారతీయుడు అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది కదా, దాన్ని మించినట్టు ఉండాలి, కానీ అదే కామన్ గా అనిపించింది నాకైతే. కమల్ హాసన్ గారి యాక్టింగ్ ఓకేనండి, కానీ స్టోరీ పరంగా కానీ అదంతా మనం చూసిందే కదా, ప్రతి దాంట్లో చూస్తూనే ఉన్నాం, కానీ కొత్తగా ఉంటుంది అనుకున్నాను. భారతీయుడిని మించింది ఉంటుంది అనుకున్నాం, కానీ భారతీయుడు అంత మించింది ఏం లేదండి దీంట్లో. ఏం లేదు, కరప్షన్ ఎలాగైనా చేయాలి, కానీ ఇంకా ఉదాహరణ ఇలా కూడా చేయొచ్చు అని అనిపిస్తుంది. కరప్షన్ ఇలా కూడా చేయొచ్చు అన్నది మూవీ ద్వారా క్లూ ఇవ్వడం జరిగిందని అనుకుంటున్నాను నేను. కరెక్ట్ కాదు కదండి అది. నాకు మాత్రం ఓవరాల్గా సినిమా భారతీయుడు 1కి రీచ్ అయితే కాదు కూడా. అల్టిమేట్ అది కమల్ హాసన్ గారు యాక్టింగ్ అప్పట్లో డ్యూయల్ రోల్ చేశారు, యంగ్ రోల్ అతనే, ఓల్డ్ రోల్ అతనే, కాబట్టి సూపర్గా ఉంది, కానీ దీంట్లో అంత ఏం అనిపించలేదండి. సిద్ధార్థ్ గారి క్యారెక్టర్ సిద్ధార్థ్ గారు చేశారు, కానీ సిద్ధార్థ్ గారి క్యారెక్టర్ కానీ ఇంకా వేరే క్యారెక్టర్స్ ఉంటాయి, అంటే వేరే హీరో అక్కడ రీప్లేస్ చేస్తే బాగుండే, లైక్ సూర్య లాగా అలా ఉంటే బాగుండేదండి. సెట్ కాలేదండి అది. మిగతా వాళ్ళు ఇక చేశారంటే వచ్చారు, స్క్రీన్ మీద వచ్చారు, వాళ్ళు యాక్టింగ్ చేసి వెళ్ళిపోయారు తప్ప ఏం లేదండి, అంతే. ఒక్కసారి చూడండి, మీకు టైంపాస్ కాకుంటే ఒకసారి రండి, కాకపోతే ఫ్రీ టికెట్స్ ఎవరైనా ఇస్తే వెళ్ళండి, కానీ టికెట్ కొని మాత్రం పోకండి.